సహజంగా ఒక్కో ప్రాంతంలోని పరిస్థితులు, మాండలికం, ఊత పదాలు, మోటు సామెతలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఇంగ్లీష్ వారు ఎక్కువగా యూ షటప్, ఐ ఫక్ యూ సన్ ఆఫ్ ఎ బిచ్ అనే వాటిని చిన్న చిన్న వాటికే వాడేస్తూ ఉంటారు. ముఖ్యంగా క్రికెట్, ఫుట్బాల్ వంటి ఆటల్లో ఎవరైనా ఎదుటి బ్యాట్స్మెన్ 4, 6 కొడితే బౌలర్లు ఈ పదాలు వాడతారు. అవుట్ అయినప్పుడు బ్యాట్స్మెన్ క్యాచ్లు వదిలినప్పుడు ఫీల్డర్లు కూడా అలా అనేస్తూ ఉంటారు. కానీ వాటిని తెలుగులో అర్థమైన వారికి మాత్రం అది పెద్ద బూతు. ఇక నాటి ఎన్టీఆర్ నుంచి నేటి రోజా వరకు కూడా పలువురు రాజకీయ వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా పలు ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఏఎన్ఆర్ విషయానికి వస్తే ఆయన మరణించే ముందు వరకు, ఆయన తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి నాటి వరకు కూడా అన్నింటినీ, అన్ని తరాలను క్షుణ్ణంగా చూసిన మహానటుడు. కాగా అక్కినేని తన 80 ఏళ్ల వయసులో కూడా చాలా చిలిపిగా మాట్లాడుతూ డబుల్ మీనింగ్స్ లో నేటి హీరోయిన్లను ఆట పట్టిస్తూ ఉండేవారు. ఆయనతో నటించిన హీరోయిన్లందరినీ పిలిపించి టి సుబ్బిరామిరెడ్డి సన్మానం చేయించిన రోజును కూడా ఆ వేడుకలో పలువురు అక్కినేని మాట్లాడే తీరు, చేసే పనుల గురించి ముసిముసిగా చెప్పుకున్నారు. ఇక నాటి వేడుకలో స్వయంగా అక్కినేని కూడా డబుల్ మీనింగ్ లో మాట్లాడారు. ఇక ఆయన ఓసారి ఓ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు సౌందర్య కూడా వేదిక మీద ఉంది. అక్కినేని ఆమె గురించి మాట్లాడేసరికి ఇలా అమ్మాయి మా రోజుల్లో ఉండుంటే అంటూ మాట్లాడారు. ఆ తర్వాత మరో వేడుకలో రాశిని చూసి కుంభరాశి భలే పెటిపెటుగా ఉందే అంటూ మాట్లాడారు. మరోసారి రోజా గురించి మాట్లాడుతూ నా కల్లోకి వస్తోందయ్యా అంటూ సైటైర్ విసిరాడు. ఇక ఒక వేడుకలో హీరోయిన్ చార్మి పక్కనే ఆయనకు సీటు వేశారు. దాంతో ఆయన ఆమె గురించి మాట్లాడుతూ మీకు తెలియని విషయం ఒకటి మీకు చెబుతాను. పాపం చార్మి నన్ను పక్కన కూర్చున్నప్పటి నుంచి తొడలతో నా తొడలను రాస్తూనే ఉంది. ఆమెకు తెలియదు, నా వయసు ఇప్పుడు అందుకు సహకరించదని అంటూ మాట్లాడాడు. దాంతో అందరూ విని నవ్వుకున్నారు. ఇక ఈ అక్కినేని మాటల్ని ఒకసారి స్వర్గీయ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ వద్ద ఏదో విషయంలో ఓ జర్నలిస్ట్ మాట్లాడేటప్పుడు అవి కామన్ తమ్ముడు, పెద్ద వయసు వచ్చే కొద్దీ శరీరానికి వయసు గాని మనసుకు కాదు అని ఇవి నిరూపిస్తాయి. ముసలితనాన్ని కొందరు తట్టుకోలేరు, సో ఇలాంటి మాటలతో హాస్యం పండిస్తారు అని అంటూ ఈవీవి ఓ సటైర్ పేల్చాడు. నిజమే, అక్కినేని చెప్పిన హీరోయిన్లందరూ కలలోనే కాదు, ఆయన ఎదురుగా వచ్చినా కూడా ఆయన ఏం చేయగలడు, కాబట్టి కుర్రాలను చూసుకోవాల్సిందే అంటూ నవ్వేశారు. ఇక తాజాగా ఆడవారిపై చలపతిరావు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. వాస్తవానికి చలపతిరావు, అలీ వంటి వారు నిజ జీవితంలో కూడా స్పాంటేనియస్ గా మాట్లాడుతూ ఉంటారు. ఏం పిల్లో తినొచ్చావా, దొబ్బొచ్చావా, ఏంటి ఈ పని, ఇలా మాట్లాడతారు. దాంతో పని కట్టుకుని తప్పు వెతకడం సరికాదు. ఇప్పటికీ సీనియర్ నటీమణులు కూడా చొరవగా ఆయన పక్కనే కూర్చొని ఒకరినొకరు తొడలపై చేతులు వేసుకుంటూ మాట్లాడతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.